అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రామాయణం ముగిసి 1000 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ మనం సజీవంగా ఉన్నాడని నమ్మే ఏకైక దైవం హనుమంతుడు. అసలు ఒక వానరుడికి మరణం లేని చిరంజీవత్వం ఎలా లభించింది? ఆయనకు ఈ వరాన్నిచ్చిందెవరు? సీతమ్మ తల్లి ఇచ్చిన ఆ వరం వెనుక ఉన్న మర్మమేంటో తెలుసుకుందామా? హనుమంతుడికి చిరంజీవత్వం ఒక్కసారిగా రాలేదు. ఆయన బాల్యం నుండే దేవతల వరాలను పొందారు. సూర్యుణ్ణి పండు అనుకొని మింగబోయినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా హనుమంతుడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు వాయుదేవుడు ఆగ్రహించి గాలిని నిలిపివేయగా సమస్త లోకాలు అల్లకల్లోలమవుతాయి. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడికి ఒక్కో వరాన్ని ప్రసాదిస్తారు. బ్రహ్మదేవుడు ఏ ఆయుధం వల్ల కూడా నీకు మరణం సంభవించదు అని వరమిచ్చారు. ఇంద్రుడు నీ శరీరం వజ్రంలా మారుతుంది అని దీవించారు. వాయుదేవుడు గాలి కంటే వేగంగా వెళ్ళే శక్తిని ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే రామాయణ కాలంలో సీతమ్మ తల్లి ఇచ్చిన వరం మరో ఎత్తు. లంకలో అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి ముద్రికను చూపిస్తాడు. రాముడి క్షేమ సమాచారాన్ని విన్న సీతమ్మ తల్లి కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ సమయంలో హనుమంతుని భక్తికి ధైర్యానికి మెచ్చిన జానకీమాత ఇలా దీవిస్తుంది. నాయనా, నీకు ముసలితనం రాదు, నీకు మరణం ఉండదు. నువ్వు సకల సద్గుణాలకు నిలయంగా ఉంటూ రాముడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా నిలిచిపోతావు అని. లోకమాత అయిన సీతమ్మ నోటి నుంచి వచ్చిన ఆ వాక్కు వల్లే హనుమంతుడు అష్టసిద్ధులు పొంది చిరంజీవిగా మారారు. త్రేతాయుగం ముగిసి శ్రీరాముడు అవతార సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు హనుమంతుడు కూడా రాముడితో పాటు వెళ్ళాలని అనుకుంటాడు. కానీ రాముడు హనుమంతుణ్ణి ఆపి ఇలా అంటారు. హనుమా, ఈ లోకంలో నా పేరు, నా కథ ఎప్పటి వరకు వినిపిస్తూ ఉంటుందో అప్పటి వరకు నువ్వు భూలోకంలోనే ఉండి భక్తులను కాపాడుతూ ఉండాలి. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ తన్మయత్వంతో హనుమంతుడు ఉంటాడు అనడానికి ఇదే కారణం. పురాణాల ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ హిమాలయాల్లోని గంధమాదన పర్వతం మీద నివసిస్తున్నారని ప్రతీతి. కలియుగాంతం వరకు ఆయన అక్కడే రామధ్యానంలో ఉంటారని భక్తుల నమ్మకం. ఎక్కడ రామాయణ పారాయణం జరిగినా అక్కడ ఒక ఖాళీ పీట వేస్తారు. అది అదృశ్య రూపంలో వచ్చే హనుమంతుడి కోసమే. చూశారు కదా, హనుమంతుడికి మరణం లేకపోవడానికి కారణం ఆయన అచంచలమైన భక్తి మరియు సీతారాముల అనుగ్రహం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.